కడపలో జరుగుతున్న మహానాడుకు కలవాయి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు మండలం నుంచి బస్సులు, కార్లు, టెంపోలలో టీడీపీ సైన్యం మహానాడుకు పయనమైంది. దీంతో మండలంలో సందడి వాతావరణం నెలకొనింది. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు గోనుకుంట వెంకటేశ్వర్లు నాయుడు, చల్ల రఘురామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానాడు తెలుగుదేశం శ్రేణులందరికీ పెద్ద పండుగని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ యొక్క మహా అద్భుతమైనటువంటి పండుగ మహానాడు. ఈ మహానాడు కార్యక్రమానికి ఈరోజు మా ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు కలవాయి మండలం నుండి సుమారు 20 బస్సులు, 40 కార్లు అందరూ ఎంతో ఉత్సాహంగా బయలుదేరడం జరిగింది. ఈ యొక్క మహానాడు కార్యక్రమం అనేది ఒక పండుగ వాతావరణమే కాకుండా
తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి ఐక్యతను చాటేటటువంటి ఒక గొప్ప సందర్భం ఇది. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలని ఒక ముఖ్య నినాదంతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మంచి అభివృద్ధి ఇంకా బాగా అభివృద్ధి చెంది ప్రజల సేవ చేసుకుని ఈ యొక్క సమాజాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మహానాడు కార్యక్రమానికి మా కలవాయి మండలం నుండి మా శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఎంతో ఉత్సాహంగా బయలుదేరుతున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందనేది మా అందరి యొక్క నమ్మకము. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉంటుందనేది నమ్మదగినటువంటి విషయం. ఈరోజు మహానాడు సందర్భంగా కడపలో జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా కలువాయి మండలం నుంచి 19 బస్సులు 20 కార్లలో ఈ మండలం నుంచి ప్రజలతో మహానాడుకి వెళ్తున్నాము. అదేవిధంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు సినీ జగత్తుని ఏలుతున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఆంధ్ర ప్రజలు అంతటి ఘనకీర్తినిచ్చినందుకు ఈ ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన 1982 మార్చి 29వ తారీఖు పార్టీ స్థాపించడం, 1983 జనవరిలో అధికారంలోకి రావటం, ముఖ్యమంత్రి కావటం, అదేవిధంగా కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఆయన ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చేయటం జరిగింది. ఆ విధంగా పక్కా గృహాలు, ₹2 రేషన్ బియ్యము, అదేవిధంగా జనతా వస్త్రాలు, ఈ అన్నిటికి కూడా ఒక స్పందన వచ్చి అదేవిధంగా తెలంగాణలో కర్నాలు మున్సిపులు, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఈ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేయటం, ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసిన దానివల్ల వాటిల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించి ఆయనకు అనేక సార్లు పట్టం కట్టడం జరిగింది. అదే బాటలో ఆయన అల్లుడు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టి ఈరోజు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పాలనకి అంతమొందించిన రాష్ట్ర ప్రజలు ఈరోజు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ప్రభుత్వ పరిపాలన చేస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి మహానాడు బహిరంగ సభకి ఈ మండలం నుంచి మేమంతా హాజరవుతాం. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుతున్నవి.